ఇప్పుడు మీరు చూడండి, ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత 100 మంది స్టూడెంట్స్ని వెళ్ళి అడగండి ఎంతమంది సర్జన్ అవుతావని. కొంచెం రేర్ ఉంటారేమో సార్. ఎవరు లేరు. లేరా? లేరు. సర్జరీ ఈజ్ ద లాస్ట్ థింగ్ టు బి ప్రిఫర్డ్. ఎందుకు? సర్జరీ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ సర్జరీ బ్రాంచ్. అంటే ఇట్ డిమాండ్స్ హై. మీరు సర్జరీ చేస్తారండి, పేషెంట్కి బాగాలేదు. డూ యూ థింక్ ఏ సర్జన్ కెన్ స్లీప్ పీస్ఫుల్లీ ఆన్ దట్ డే? నో. మీరు ఈరోజు ఒక యంగ్స్టర్కి ఆపరేషన్ చేశారండి, 20 ఏళ్ళ అమ్మాయికో అబ్బాయికో ఆపరేషన్ చేశారు. వాళ్ళు ఈరోజు రాత్రి బాగాలేదు, పల్సో బీపీఓ పడిపోయి ప్రాణహానిలో ఉన్నారనుకోండి, డూ యూ థింక్ ఆ సర్జన్కి నిద్ర పట్టుద్ది అనుకుంటున్నారా? మనిషి అనేవాడైతే మాత్రం ఎవడు నిద్రపోడు, నిజమైన హ్యూమన్ ఉన్నవాడు. ఎందుకంటే ఒక యంగ్స్టరు మనం ఆపరేషన్ చేసిన పేషెంట్కి ఏదైనా బాగాలేదంటే యూజువల్గా సర్జికల్ జాబ్ ఈస్ వెరీ స్ట్రెస్ఫుల్ అండ్ వెరీ టెక్నికల్లీ డిమాండింగ్ and one of the it needs the highest of the highest intelligent people. Yeah, but highest of the highest intelligent people most difficult దానికి నేను ఎందుకు వెళ్ళాలి? నేను ఎందుకు నా లైఫ్ స్పాయిల్ చేసుకోవాలి? ఇంత స్ట్రెస్ నాకెందుకు? నేను మెడిసిన్లోకి వెళ్ళిపోతాను, హాయిగా రోజుకి 20 మందినో 50 మందినో చూసుకుంటాను, ప్రిస్క్రిప్షన్ రాస్తాను, నాకు రిస్క్ లేదు. మెడిసిన్ రాస్తాను, టెస్టులు రాస్తాను, సరిపోతుంది, ఎంతో కొంత రెవెన్యూ వస్తుంటుంది, రిస్క్ లేని జాబ్. సో అందరూ, నేను స్టేట్ 10th ర్యాంక్ అండి ఎంబీబీఎస్ అయిపోయాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్లో, పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో. సో నేను ఉస్మానియాలో, మా నాన్నకి సర్జరీ అంటే ప్రాణం. హీ వాజ్ ఎ ప్యాషనేట్ సర్జన్. ఎంబీబీఎస్ చేసి అప్పట్లోనే సర్జరీస్ చేసేవాడు. ఆయన ఎంఎస్ జనరల్ సర్జరీ చేద్దాం అనుకున్నాడు, నారోలీ 1%తో తను మిస్ అయ్యారు. యాక్చువల్గా మీ అంటే మీ ఫ్యామిలీస్లోనే ఇది ఉందా సార్? ఏంటి నారోలో అక్కడ వరకు వచ్చి ఆగిపోవడం అనేది? డాడీకి ఉందంటున్నారు. యాక్చువల్గా మీరు ఆంకాలజీకి వెళ్దాం అనుకున్న టైంలో కూడా 3 or 4 రాసినప్పుడు అక్కడ కూడా కరెక్ట్ ఒక స్టెప్ అంటే బిహైండే ఆగిపోయారు. మేబీ అంటే ఆ టైం ఏంటంటేనండి, మనం కావాలనుకునే దానికన్నా కూడా బెటర్ థింగ్ ఏమో మనకు వచ్చింది. వీ నెవర్ నో వాట్ వీ డెస్పరేట్లీ వాంట్ మే నాట్ బి ద బెస్ట్ ఫర్ అస్. మనకు ఆ రోజు ఆ నాలెడ్జ్ ఉండదు. సో ఇండైరెక్ట్లీ స్పీకింగ్ మా నాన్నకు జరిగింది కానీ నాకు జరిగింది కానీ యాక్చువల్లీ ద బెస్ట్ థింగ్. ఆటోమేటిక్లీ ఇట్ హ్యాపెండ్. వాట్ వీ వాంటెడ్ వాజ్ నాట్ ద బెస్ట్ థింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే మా నాన్న అనుకున్నది సర్జన్ అవుదామని. ఆ కాలంలో సర్జన్ అయిన దానికన్నా హీ వాజ్ ఏ జనరల్ ప్రాక్టీషనర్. ఎంబీబీఎస్ చేసి డైలీ 100 మందిని ఓపీ చూసేవాళ్ళు, డైలీ గైనిక్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు, డెలివరీస్ చేసేవాళ్ళు, సిజేరియన్స్ చేసేవాళ్ళు, సర్జరీస్ చేసేవాళ్ళు. ఓకే, ఒక డాక్టర్కి అంతకన్నా సాటిస్ఫాక్షన్ ఏది ఉండదండి. పాతకాలం ఎంబీబీఎస్ డాక్టర్లు అంటే దేనికైనా ఆన్సర్ ఉండేది వాళ్ళ దగ్గర. హీ వాజ్ ట్రైన్డ్ ఇన్ ఏ నెల్లూరు రామచంద్రరెడ్డి హాస్పిటల్ ప్రజా వైద్యశాలలో ట్రైన్ అయినారు. హీ వాజ్ ఏ కమ్యూనిస్ట్ అనమాట. సో కమ్యూనిస్టులకి అక్కడ వాళ్ళు కమ్యూనిస్ట్ హాస్పిటల్ కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. అంటే ఒక జనరల్ సర్జరీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకన్నా బాగా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. సో డిగ్రీ లేదని బాధే కానీ హీ యూస్ టు డూ ఎవ్రీథింగ్. ఓకే. సో బట్ మా అన్నయ్యని ట్రై చేశాడు, సర్జన్ అవుతామని. నాకు వద్దు బాబు అన్నాడు. నాకేంటంటే నాకేది లేదు, నాకు ఏదైనా ఓకే. దెర్ ఈజ్ నథింగ్ లెస్ అండి. ఇప్పుడు బాడీ పార్ట్, ఇట్ ఈజ్ ఏ హోల్ బాడీ ఈజ్ ఏ యూనిక్ థింగ్. ఇప్పుడు నేను గుండె గొప్పదా కిడ్నీ గొప్పదా అంటే దేని గొప్పతనం అది. ఇప్పుడు ప్రతి మనిషికి అన్ని అవయవాలు ఉంటాయి. ఏ అవయవంకి జబ్బు వస్తే దాని గొప్పతనం బయటపడుద్ది. అంతేగాని ఇప్పుడు మనకి ముక్కు అవసరమే, మూతి అవసరమే, హార్ట్ అవసరమే. ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. సో అందుకని నేను ఏదైనా ఓకే అని అనుకున్నాను. సో సర్జరీలోకి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు నేను స్టేట్ 10th ర్యాంక్ వచ్చి నేను సర్జరీ ఉస్మానియాలో సీట్ తీసుకోగానే నా వెనకాల అతను, అమ్మయ్యా వీడు ఉస్మానియాలో జనరల్ మెడిసిన్ తీసుకోలేదు, వీడు తీసుకుంటే నాకు వచ్చేది కాదు, అమ్మయ్యా నాకు జనరల్ మెడిసిన్ వస్తుంది. వాడు వెనకాల అమ్మో వీడికి రేడియాలజీ తీసుకోలేదు, వీడెవడు పిచ్చి వెరుబాగులో లాగున్నాడు, రేడియాలజీ ఇంత డిమాండింగ్ వదిలేశాడు, నాకు రేడియాలజీ వస్తుంది ఉస్మానియాలో సీటు. ఎందుకంటే 1-2 సీట్లే ఉండేవి. నేను 10th ర్యాంక్ నేను తీసుకుంటే వాళ్ళకి వచ్చేది కాదు. సో అట్లా లెక్కలేసుకున్నారు. తర్వాత ఉస్మానియాలో ప్రెస్టీజియస్ ఉస్మానియాలో జనరల్ సర్జరీ నేను స్టేట్ 10th ర్యాంక్ వచ్చి ఫస్ట్ సీట్ తీసుకుంటే సెకండ్ సీటు 160 ర్యాంక్ వరకు ఎవరు తీసుకోలే. 160 ర్యాంక్ వరకు జనరల్ మెడిసిన్ వరంగల్లో అయిపోయిన తర్వాత మిగిలిన డెర్మటాలజీ కూడా అయిపోయిన తర్వాత అన్ని స్పెషాలిటీస్ అయిపోయిన తర్వాత నాన్ రిస్కీ బ్రాంచెస్ అన్నీ అయిపోయాక ఇంకేది రానోళ్ళు అప్పుడు సెకండ్ సీటు ఉస్మానియాలో తీసుకున్నారు. సో బై చాయిస్ వెళ్ళటం వేరు. ద వరస్ట్ ట్రెండ్ ఇన్ ఇండియా ఈస్ ద స్మార్ట్ పీపుల్ ఆర్ నాట్ కమింగ్ ఇన్ టు సర్జరీ. అది మన సొసైటీకి చాలా చెడండి. ఎందుకంటే మీరు చూడండి ద ప్రెస్టీజియస్ నిమ్స్లో యునో
కార్డియోథొరాసిక్ సర్జరీ, హార్ట్ సర్జరీ చేసేవాళ్ళు లేరు. సీట్స్ ఆర్ వేకెంట్. యా అసలు నిమ్స్ లాంటి దాంట్లో ఒక సీట్ వేకెంట్ ఉంటుందని ఎవరైనా ఊహిస్తారా? ఎవ్వరు ఒక సూపర్ స్పెషాలిటీ సీటు అదే. కోట్లలో పెట్టినా దొరకదు అనుకుంటారు మీరు. ఈ రోజు కనుక నిమ్స్లో జనరల్ మెడిసిన్ సీట్ కానీ, నిమ్స్లో కార్డియాలజీ సీట్ కానీ వేలం వేసి, ఇప్పుడు మనకి కోకాపేటలో స్థలానికి వేలం వేసినట్టు నిమ్స్లో ఒక సీట్ నేను పెట్టాను అని వేలం వేయండి, 20 కోట్లకు తక్కువ పోదు Okay. కార్డియాలజీ సీటు. అంటే దానికి విలువ కట్టలేము, యా అంత డిమాండ్ ఉంటుంది. నిమ్స్ లాంటి ప్లేస్లో కార్డియాలజీ సీట్ చేసామంటే దాన్ని కనుక సెపరేట్గా ఎన్ఆర్ఐ సీట్ కింద పెట్టి దాన్ని వేలం వేస్తే మాత్రం 20 కోట్ల కన్నా ఎక్కువ అవుతుంది.